వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. అలాగే మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలామంది మనలో ఎక్కడికెక్కడికో వెళ్ళి పవిత్రమైన మట్టి అంటూ తెచ్చుకొని మన పొలాల్లో మన ఇళ్లలో పెట్టుకొని ఆశీర్వాదకరంగా చూస్తారు. ఎక్కడో శుద్ధ జలం అనుకుంటూ పోతారు. అక్కడ శుద్ధ జలము ఆ నీరు తెచ్చుకొని మన ఇండ్ల దగ్గర పెట్టుకుంటారు. ఎక్కడికో బాబాల దగ్గరకో ఎక్కడికో ఇంకొకరు ఎవరో చెబుతున్నారు అని వెళ్ళిపోతుంటారు. చాలామంది ఉపవాస దీక్షలు చేస్తుంటారు. 40 రోజులు 41 రోజులు ఇలా ఉపవాస దీక్షలు చేస్తుంటారు. ఎక్కడో దేవుడు ఉన్నాడని ఆ దేవుణ్ణి వెతుక్కుంటూ కాలినడకన చెప్పులు లేకుండా వేల కిలోమీటర్లు 100 కిలోమీటర్లు పైనుంచి వెళ్తూ ఉంటారు. దేవుడు ఎక్కడో ఉన్నాడు, దేవుడు ఏ కొండల్లో ఉన్నాడు, ఏ గుహలో ఉన్నాడని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ ఎలాంటివంటే ఈ లోకపు జ్ఞానంతో చేసేవి, ఈ లోకపు జ్ఞానంతో ఆలోచించి చేసేవి. దేవుణ్ణి వెతుక్కుంటూ మనం వెళ్ళక్కర్లేదు. మనుషులంగా దేవుణ్ణి ఎక్కడో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఆ మట్టిలో ఉన్నాడు, ఈ నీళ్ళల్లో ఉన్నాడు, ఆ కొండ మీద ఉన్నాడు, ఈ డ్రెస్ వేసుకుంటేనే ఉంటాడు, ఈ వస్త్రం ధరించుకుంటేనే ఉంటాడు, ఈ దీక్ష చేస్తేనే దేవుడు ఉంటాడు, ఈ ఉపవాసాలు చేస్తేనే దేవుడు ఉంటాడు అని చాలామంది భావిస్తూ ఉంటారు. అది మనుషుల యొక్క జ్ఞానం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు ఎక్కడికి ఆయన వెతుక్కుంటే ఎక్కర్లే, ఆయనే పరలోకం నుంచి నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చారు, నీకు సమీపంగా వచ్చారు, మనకు సమీపంగా వచ్చారు. దేవాతి దేవుడే, మనుషులను సృజించిన దేవుడే ఆ మనుషుల కోసం, ఆ మనుషులను ప్రేమించి వారి కోసం ఈ లోకంలోకి వెతుక్కుంటూ వచ్చిన అపురూప ఘట్టమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంది కాదండి, దేవుడు, దేవాతి దేవుడు మనుజావతారుడిగా, మనుష్య కుమారుడిగా ఈ లోకంలో మనుషుల కోసం, మనుషుల పాపాన్ని పరిహరించడానికి వచ్చిన అపురూప మహోజ్వల వెలుగు ఘట్టమే క్రిస్మస్. ఇక మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయన మన సమీపంలో ఉన్నాడు. ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, మనం ఇంకెక్కడికి వెళ్ళాలి, ఏ కొండలకి ఏ గోలకి వెళ్ళాలి? హస్తకృత్యములైన ఆలయంలో ఆయన ఉండడు. ఆయన మా ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఒక మందిరంలో కానీ, ఒక కొండలో కానీ, ఒక చిన్న గుడిలో కానీ బంధించే కెపాసిటీ మనకుందా? లేదు కదా. ఆయన వెతుక్కుంటూ వచ్చాడు కదా, ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. నేనే సర్వశక్తి గల దేవుణ్ణి అని ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. నిన్ను విడిపించువాడును, నీ విమోచకుడును అని ప్రవచన కర్తలు మరి ప్రవచనాలు చెప్పినట్టుగా ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడు తల్లి మరియ గర్భాన ఈ లోకంలో పుట్టారు. నువ్వు ఎక్కడికి వెతుక్కుంటూ వెళ్ళక్కర్లే. క్రైస్తవుల్లో కూడా చాలామంది కొన్ని ఆచారాలు సంప్రదాయాలు చేస్తుంటారంట. పలాని దగ్గర, పలాని కొండ మీద, పలాని అక్కడ, పలాని గిరి మీద, పలాని దగ్గర దేవుడు ఉన్నాడు, అది ఎక్కడ పోతే మంచి జరుగుతోంది, ఆ మట్టి తెచ్చుకొని పొలాల్లో చల్లుకుంటే పొలాలు పండుతాయి, ఆ నీళ్ళు తెచ్చుకొని మన ఇళ్ళలో పెట్టుకుంటే ఆశీర్వాదం వస్తుంది, అక్కడ కర్చీపులు తెచ్చుకుంటే, నూనెలు తెచ్చుకుంటే, ఇంకేదో తెచ్చుకొని కొన్ని మూఢనమ్మకాలు క్రైస్తవుల్లో పాతుకుపోయాయి. అందరూ కాదు కానీ ఈ మధ్య చాలామంది ఇంకొక దైవజనుడిని పాతిపెట్టిన దగ్గర ఆ మట్టి తీసుకొని వచ్చి దాని ఇంట్లో పెట్టుకోవటం, దాన్ని రకరకాలుగా వాడుకోవడం అనేది చూస్తూ ఉంటున్నాం. ఇది చాలా తప్పండి, చాలా తప్పు. బైబిల్లో చెప్పలేదు. దేవుడు మనుష్యావతారుడిగా మన కోసం వస్తే ఇక మట్టితోటి ఏం పని అండి? మట్టి దేవుణ్ణి సృజించలేదు, దేవుడే మట్టిని సృజించాడు. భూమి దేవుని సృజించలేదు, దేవుడే భూమిని సృజించాడు. అంటే దేవుడు గొప్ప, మట్టి గొప్ప, భూమి గొప్ప? దేవుడే గొప్ప. ఈ సృష్టి అంతటిని సృష్టించింది ఆయనే కదా. నీళ్లను, అలాగే మట్టిని, జలములను, నూనెను, ఇలా ప్రతిదీ సృజించింది ఆయనే కదా. ఆయన సృజించిన వస్తువులను మనం పూజించడం, మనం ఏదో దాన్ని ఒక పెద్ద గొప్ప విధిగా చూడటం అనేది క్రైస్తవులంగా, నిజమైన దేవుని బిడ్డలంగా మనకు తగదు. ఈ పండుగలు ఇవన్నీ మానేయండి. ఎవరో ఖర్చీపులు అమ్ముతున్నారు, ఎవరో నూనె బాటిల్స్ అమ్ముతున్నారని పొలం అంటూ వెళ్ళకండి.
కొంచెం కాస్త జ్ఞానము ఉపయోగించు. యేసు ప్రభు వారు ఈ లోకంలో పుడతారని యెషయా భక్తుడు చెప్పి ఆయన ఆలోచనకర్తగా ఈ లోకంలోకి వస్తారని చెప్పి మనకు ఆలోచన ఇచ్చారు కదా. మన ఆలోచనకు అందని దేవుడే కదా, ఆయన ఆలోచన ఇచ్చాడు. ఆలోచన వాడాడు. ఎక్కడో లేదు, దేవుడు నీ సమీపంలో ఉన్నాడు. ఆకాశం ఆకాశాలు పట్టజాలిన దేవుడు, ఆకాశం ఆకాశాలు పట్టజాలిన దేవుడు. ఆయన ఆకాశం ఆయన సింహాసనం, ఈ భూమి ఆయన పాదపీఠం. అటువంటి మహాదేవుడు ఎక్కడ నివసిస్తానన్నాడు? ఈ భూమి మీదకి వచ్చి చెరువులోన, కుంటల్లోన, సముద్రంలోన, కొండపైన, పర్వతం పైన ఎక్కడ నివసిస్తాన్నాడు తెలుసా? నా హృదయంలో నివసిస్తాన్నాడు. నా హృదయంలో నివసిస్తాను అన్నాడు. ఆ హృదయంలో ఎంత పెద్ద దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఆకాశం ఆకాశాలు పట్టజాలని దేవుడు మన చిన్ని హృదయంలో నివసిస్తానికి ఇష్టపడ్డాడు. అది తగ్గింపు. పరలోకం నుండి ఈ భూమి మటుకు తగ్గించుకొని పశువుల పాకలో పుట్టి ఆ పశువుల తొట్టిలో పెట్టబడ్డాడు. అంతకంటే తగ్గింపు, అంతకంటే పరాకాష్ట ఇంకొకటి ఉండదండి. అటువంటి దేవుడు నీకోసమే వస్తే ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళటం ఏంటి? ఎక్కడికో కొండలకి, అలంకరించబడిన ప్రదేశాలకి, చక్కగా ఉన్న ప్రదేశాలకి వెళ్ళడం ఏంటి? తప్పు. క్రిస్మస్ దినాల్లో ఆలోచించండి. ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. యేసు ప్రభువారే మొదట మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు. అయితే నువ్వే ఈ దేన్ని ప్రేమిస్తున్నావు? మట్టిని ప్రేమిస్తున్నావు, నీళ్లను ప్రేమిస్తున్నావు, ఖర్చీపులను ప్రేమిస్తున్నావు, అలాగే నూనె డబ్బాలను ప్రేమిస్తున్నావు. దాని మీద నీ నమ్మకము, నీ ఆధారం ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది బైబిల్ ఒప్పుకునే పరిస్థితి కాదు. దేవుడే మన చిన్ని హృదయంలో నివసిస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. ఆ హృదయాన్ని పదిలపరచుకో, ఆ హృదయాన్ని సిద్ధపరచుకో. ఆయన నీకు నివాస యోగ్యమైన ఇంటిగా ఆ హృదయాన్ని అలంకరించుకొని, దాన్ని క్లీన్ చేసుకొని ఆయన నివసించడానికి అనువుగా దాన్ని ఉంచు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయన అశుద్ధమైన, అపరిశుద్ధమైన ప్రదేశంలో ఉండే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన హోలీ, పరిశుద్ధుడు, ప్యూర్. ఆయన పరిశుద్ధుడిగానే పుట్టారు, పరిశుద్ధుడిగానే పెరిగాడు, పరిశుద్ధుడిగానే మరణించారు, పరిశుద్ధుడిగానే తిరిగి లేచారు. అటువంటి దేవుడు పరిశుద్ధ స్థలంలోనే వసించేవాడు, కానీ అపరిశుద్ధ స్థలంలో ఉండేవాడు కాదు. అందుకనే నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో. ఈ పండుగ రోజు, ఈ పండుగ వేళల్లో నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో. నీ ఇంటిని పరిశుద్ధపరచుకుంటావు కదా, నీ మందిరములను పరిశుద్ధపరచుకుంటాం కదా, అలాగే నీ ఇల్లైన హృదయాన్ని కూడా పరిశుద్ధపరచుకో. ఎందుకంటే అక్కడ నివసించడానికి ఆయన వచ్చాడు కాబట్టి. పశువుల పాకలోనే పుట్టిన దేవుడు నీ హృదయంలో ఉండలేడా? నివసించలేడా? నివసిస్తాడు. ఈరోజు మనం చాలామంది ఇల్లు కట్టుకుంటాం కదండి. నూతన గృహాలను కట్టుకున్నప్పుడు ఒక బెడ్రూమ్, ఒక హాలు, ఒక కిచెన్ అని, ఒక ప్రేయర్ రూమ్ అని కట్టుకుంటుంటాం. ఈ మధ్య చాలామంది ప్రేయర్ రూమ్ చేసుకుంటున్నారు. ఇంకో కాస్త డబ్బు ఉండి, కాస్త అవకాశం ఉన్న వాళ్ళు ఇంకొక బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్ కూడా కట్టుకుంటున్నారు. ఎందుకు థర్డ్ బెడ్రూమ్ కట్టుకుంటున్నారంటే ఎవరైనా గెస్ట్లు, ఎవరైనా చుట్టాలు, లేకపోతే అప్పుడప్పుడు ఎవరైనా గెస్ట్లు, పాస్టర్స్ లాంటి వాళ్ళు వస్తే అందులో స్టే చేయడానికి వారికి ఒక సపరేట్ థర్డ్ బెడ్రూమ్ను కూడా కాస్త అవకాశం ఉన్న వాళ్ళు, వెసులుబాటు ఉన్న వాళ్ళు కట్టుకుంటున్నారు. మంచిది. ఎందుకంటే వారిని అందులో ఎప్పుడన్నా వచ్చినప్పుడు వాళ్ళందరూ అందులో వాళ్ళు నివసింప చేయటానికి మంచిదే అండి. అయితే ఈ దేహం అనే ఇంటిలో కూడా, ఈ దేహంను ఎవరు చేశారు? ఎవరు తయారు చేశారో తెలుసా? దేవుడు తయారు చేశారు. దేవుడు ఈ ఇంటిని తయారు చేసినప్పుడు, ఈ దేహం అనే ఇంటిని తయారు చేసినప్పుడు ఆయన గెస్ట్గా ఉండడానికి మనలో ఒక గదిని సిద్ధపరచుకున్నాడు. ఆ గది, ఒక రూమ్ను సిద్ధపరచుకున్నాడు. అదే ఆయన మన హృదయం. ఆ హృదయంలో ఆయన ఉండటానికి ఆయన సిద్ధపరచుకున్నాడు. అయితే నీ హృదయంలోకి నువ్వు ఎలో చేసేది ఎవరు? నువ్వే. అది ఆయన సిద్ధపరచుకుందే కానీ ఎలో చేసేది ఎవరు? నువ్వు. ఎప్పుడు ఎలో చేయాలి? దాన్ని శుభ్రపరచుకొని, దాన్ని క్లీన్ చేసుకొని, దేవుడు నివసించడానికి అనుకూలంగా నువ్వు చేయగలిగితే అప్పుడు ఆయన అందులో నివసించి నీ ఇంటంతటిని బాగు చేస్తాడు, నీ ఇంతటిని వృద్ధి చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. అసలు చాలా మందిలో ఇది తెలవక తమ హృదయం అనే ఇంటిలో యేసు ప్రభు వారిని ఉంచటానికి ఇష్టపడటం లేదు. తాళం వేసేశారు. అది మల్యమైపోయింది.
బూజు పట్టిపోయింది. ఆ హృదయం అనే ఇల్లు బూజు పట్టిపోయింది, అపరిశుద్ధంగా ఉంది, వాసన వస్తుంది. అటువంటి ప్రదేశంలో దేవుడు ఉండడు. అది ఆయన రూమ్, అది ఆయన ఉంటారని వాగ్దానం చేసి కట్టుకున్న రూమ్. నీ ఇంటిలో అయితే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చక్కగా వాళ్ళని ఉంచుతావు కదా. మరి యేసు ప్రభు వారు గెస్ట్ కాదు కదా, నీ క్రియేటర్ కదా. మరి ఎందుకు ఉంచావు నువ్వు ఆయన్ని? ఈ పండుగ దినాల్లో నీ ఇంటిని, నీ ఒంటిని, నీ యొక్క ప్రతి దాన్ని శుభ్రపరచుకొని చక్కగా అలంకరించుకొని కలర్స్ చేసుకుంటావు కదా. నీ హృదయం అనే ఇంటిని శుభ్రపరచుకున్నావు ఎప్పుడన్నా? ఎందుకు? యేసు ప్రభు వారు వచ్చి అక్కడే ఉంటారు. ఎందుకంటే నిన్ను ప్రేమించాడు. ఎక్కడ ఉండేవాడు కాదండి. నువ్వు వెళ్ళే మందిరంలో కానీ ఎక్కడ ఉండే దేవుడు కాదు. నువ్వు ఆరాధించేటప్పుడు ఉండే దేవుడు కానీ ఆరాధన అయిపోయిన తర్వాత ఆ మందిరాల్లో, ఆ కొండల్లో, గుట్టల్లో ఉండే దేవుడు కాదు. నీ హృదయంలో ఎప్పుడు ఉండే దేవుడు. ఎప్పుడు ఉండే దేవుడి యొక్క ఆ ప్రదేశపు హృదయాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి. ఉంచుకుంటున్నావా? ఉంచుకోవాలి. ఆయన వెతుక్కుంటూ వచ్చాడు కదా నీలో ఉండటానికని. నువ్వు ఇంకెక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? తరిచి చూడు నీ హృదయంలో ఎంత చెత్త ఉందో, ఎంత లోకం ఉందో, ఎంత పాపం ఉందో. క్రిస్మస్ పండుగ అంటే ఇట్స్ ఎ కరెక్షన్. ఇట్స్ ఆల్ అబౌట్ కరెక్షన్. మనం కరెక్ట్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి. సరి చేసుకుండా పండుగలు చేసుకొని హంగులు, ఆర్భాటాలు, కొత్త బట్టలు, పిండి వంటలు, చక్కటి విందులు, వినోదాలు చేసుకుంటే పెద్దగా మనకు ఒరిగిందేం లేదు. కానీ ఒక్కసారి వెనక్కి చూసుకొని కరెక్షన్ చేసుకొని, నా హృదయం ఎలా ఉంది, నా హృదయం దేవునికి నివసించడానికి అనుగుణంగా ఉందా అని ఒక్కసారి ఆలోచించాలి. లేకపోతే కరెక్ట్ చేసుకొని ఆయనకు నివాసయోగ్యమైన హృదయంగా మన హృదయాన్ని ఉంచుకుంటే కనుక అది గొప్ప పండుగ అవుతుంది. గొప్ప పండుగ అవుతుంది. అక్కడి నుంచి నీకు ప్రతిరోజు పండుగ అవుతుంది. నువ్వు ఎక్కడికి వెతుక్కుంటూ ఎర్లక్కర్లేదు. దేవుడే నీ కోసం వచ్చారు. యేసు ప్రభువారు నిన్ను వెతుక్కుంటూ ప్రేమించి నీ కోసం దిగి వచ్చారు. ఆయన ఒక్కసారి చూడు, నీ ఆత్మీయ నేత్రములతో చూడు. నీ పక్కనే ఉంటారు, నీ ఎదురుగానే ఉంటారు. ఆ ఎదురుగున్న యేసయ్యను నీ హృదయంలోకి తీసుకో. ఆ తీసుకునే యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలుసా? నీ హృదయం పరిశుద్ధపరచబడినప్పుడే వస్తాడు. అయితే ఆయన వాక్యంతో, ఆయన యొక్క స్థుతితోటి అయా క్షమించమని అడిగి ఈ పండుగ దినాల్లో కొన్నిసార్లు లోకంలో పడిపోయాను, తప్పిపోయాను, శరీరాశలకు, నేత్రాశలకు, జీవపు డంబములకు లొంగిపోయాను, తొలగిపోయానని నువ్వు ఆలోచించి దాన్ని తప్పు ఒప్పుకొని, అయ్యా నా హృదయంలోకి వచ్చి నా హృదయం అనే ఇంటిలో, నువ్వు నివాసం యోగ్యంగా ఉన్న ఇంటిలో నివసించు, నన్ను బాగుపరచు, నన్ను ఏలు, నాకు యజమానుడిగా, నాకు ప్రియుడిగా ఉండు అని చెప్పి నువ్వు ఆయన ఆహ్వానించు. అప్పుడు ఆయన వస్తారు, నీకు చక్కని పండుగను అందజేస్తారు. అటు భాగ్యం మనకు, మన కుటుంబాలకి, మన సంఘానికి దేవుడు అందించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.